సమర్పించి ఆశీర్వాదం తీసుకొని పోవాలి. అమ్మగారు 2 నిమిషాలు ఈరోజు చిత్తూరు ప్రాంతం అంతా కూడా పర్యటన చేసి స్వధర్మ వారిని ప్రచార యాత్రలో ఈ ప్రాంతానికి 25 అడుగుల అభయాంజనేయ స్వామి దర్శనానికి రావడం అనేది చాలా సంతోషమైంది. ఎందువల్లంటే విశాఖ శ్రీ శారదాపీఠం మూలపీఠంలో దాసాంజనేయ స్వామిగా దక్షిణాభిముఖంగా 18 అడుగుల ఏకశిలా విగ్రహం మా పీఠంలో నెలకొని ఉంటే అదే స్వరూపంగా ఇక్కడ ఆంజనేయ స్వామి అభయ ఆంజనేయ స్వామిగా భక్తులందరినీ కూడా దర్శనం ఇవ్వడము, అందులో భాగంగా ఆ భగవంతుడిని దర్శనం చేసుకోవడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం. సనాతన హైందవ సంస్కృతిని మరింత విస్తృతంగా ప్రచారం చేసేందుకు ఈ యాత్ర చేపట్టి నిన్నటి నుంచి సుమారు 4 రోజుల పాటు కర్ణాటక ఆంధ్ర సరిహద్దు ప్రాంతాలతో పాటు ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం అంతా కూడా విస్తృతంగా పర్యటన చేయాలని మా గురువులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఆదేశాలతో ఈ యాత్ర ప్రారంభించారు. ఆంజనేయ స్వామిని మనం దర్శిస్తే మనకి ఒక శక్తి, మనకి తెలియని ఒక భయాన్ని కూడా ఆంజనేయ స్వామి తొలగిస్తాడు. రావణ యుద్ధంలో అత్యంత విలువైన పాత్రని శ్రీరామునికి బంటుగా, శ్రీరాముని యొక్క స్నేహితుడిగా, శ్రీరాముని యొక్క భక్తుడిగా రామాయణంలో అనేక మంది వానరులు ఉన్నప్పటికీ కూడా శ్రీరామచంద్ర ప్రభువుని నిత్యము స్మరిస్తూ శ్రీరాముడు ఏదైతే ఆదేశాలు ఇచ్చాడో అటువంటి ప్రతి ఆదేశాన్ని కూడా ఆయన పాటిస్తూ నిత్యము ముందుకి కదిలాడే ఏకైక స్వరూపము ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామిని చూస్తే మనకి భయం పోతుంది, ఆంజనేయ స్వామిని చూస్తే మనకి ధైర్యం వస్తుంది, ఆంజనేయ స్వామిని చూస్తే మనకి కార్యసిద్ధి కలుగుతుంది. ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం ఉంటే ఈ ఊరు, ఇక్కడ ఉన్న ప్రజలు అంతా కూడా సస్యశ్యామలంగా ఉంటారనే ఒక మహోన్నతమైన ఉద్దేశంతో ఇక్కడ దంపతులు వీరు ఇంత దేవాలయాన్ని నిర్మాణం చేసి ప్రతి వారము, ప్రతి మంగళవారము కూడా ఆంజనేయ స్వామికి అభిషేకంతో పాటు పౌర్ణమి నాడు కూడా అభిషేకాలు నిర్వహించడము. ఇంత పెద్ద మూర్తిని అభిషేకం చేస్తూ ఉంటే మనం చేసే పాలు అభిషేకం ఆంజనేయ స్వామికి క్షీరాభిషేకం చేస్తే ఆంజనేయ స్వామి ఆ పాలను తాగుతున్నాడా అనే భావన కలిగే అంత గొప్ప మూర్తి ఇక్కడ సాక్షాత్తు ఆంజనేయ స్వామి మనకి దర్శనమిస్తున్నాడు. ఎందువల్లంటే మన భారతీయ సనాతన వైదిక ధర్మంలో ఆంజనేయ స్వామి ఒక సమూహ మూర్తిగా మనం పూజిస్తాము.
కలవు చండీ వినాయకో అని ఏ రకంగా శాస్త్రం చెబుతుందో అదేవిధంగా ఆంజనేయ స్వామి అటు వానర స్వరూపము ఇటు మానవ స్వరూపంతో అంటే రెండు రూపాలతో కూడిన స్వరూపాలకు ఏదైనా కూడా కలియుగంలో విశేషమైన శక్తి ఉంటుందని మన శాస్త్రం చెబుతుంది. కాబట్టి సమూహమూర్తి అంటే ఆంజనేయ స్వామి, నరసింహస్వామి, వినాయకుడు ఇటువంటి దేవతలందరూ కూడా కలియుగంలో విశేషమైన శక్తిని వాళ్ళ యందు ఉంటుందని శాస్త్రం చెబుతుంది. అటువంటి సమూహమూర్తిగా ఉన్న మన ఆంజనేయ స్వామిని మనమందరం కూడా దర్శించి మన ఇంట్లో ఉన్న ఈతి బాధలన్నీ కూడా ఆ భగవంతుడి యొక్క సన్నిధిలో చెప్పుకుంటే మనకి సుఖశాంతులు లభిస్తాయని పురాణాలు చెప్పబడ్డాయి. కాబట్టి మన దేవాలయాన్ని అభివృద్ధి చేసుకోవాలి. మన దేవాలయం ఉత్సవాల వరకే జనాలు కాకుండా ప్రతినిత్యము కూడా ఇక్కడున్న గ్రామస్తులందరూ కూడా ఆంజనేయ స్వామిని దర్శనం చేయడము, నిత్యము ఆంజనేయ స్వామికి అభిషేకం జరుగుతుందా, అలాగే ఆరాధన జరుగుతుందా, నైవేద్యం జరుగుతుందా, మహానైవేద్యం సమయంలో గంట మోగుతుందని తరువాతే మన ఇంట్లో భోజనాలు చేయాలనే ఒక సంకల్పం ఈ గ్రామ ప్రజలందరూ తీసుకోవాలి. ఈ ఆంజనేయ స్వామి కేవలం ఒక దంపతులు నిర్మాణం చేశారు, వారిది కాదు. ఈ దేవాలయం ఈ గ్రామ ప్రజలందరిది. ఇక్కడ ఉన్న అర్చక స్వాములు కూడా ఎంతో విశేషంగా ఆంజనేయ స్వామిని ఆరాధన జరుగుతుంది. నిత్యము ఎక్కడైతే వేదమంత్రాలు ఘోషిస్తూ ఉంటాయో, ఎక్కడైతే వేదమంత్రాలతో అర్చనా విధులు జరుగుతాయో అక్కడ భగవంతుడు సాక్షాత్కరిస్తాడని మన పెద్దలు చెప్పబడ్డారు. కాబట్టి మనం ఇంత మహోన్నతమైన దేవాలయంలో ప్రతినిత్యము దర్శనం చేయడం, ప్రతినిత్యము ఇక్కడ ఆలయ పరిసర ప్రాంతాలన్నీ కూడా శుభ్రంగా ఉన్నాయా లేదా, ఎందుకంటే ఆంజనేయ స్వామి మహా మేధా సంపత్తి గలవాడు. ఆంజనేయ స్వామి అంటే అపార విద్యావంతుడు, ఎటువంటి గర్వం లేని వ్యక్తి ఆంజనేయ స్వామి. కాబట్టి ఆంజనేయ స్వామిని చూస్తే మనకి రాముడి మీద భక్తి ఏ రకంగా ఉంటుందనేది తెలుస్తుంది. ఆంజనేయ స్వామిని చూస్తే ఒక భగవంతుడి దగ్గర భక్తుడు ఏ రకంగా ఉండాలనేది ఆంజనేయ స్వామి యొక్క జీవిత చరిత్ర చెప్తుంది. అటువంటిది ఎటువంటి అహంకారం లేని ఆంజనేయ స్వామినే మన ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ తమ వంతు ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలి, ఈ దేవాలయం బాగోగులు చూడాలి, ఇది మన అందరి దేవాలయం అని ప్రతి ఒక్కరూ హృదయానికి హత్తుకునే విధంగా తీసుకుని దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేస్తూ నిత్యము విశేషంగా ఆరాధన జరుగుతున్నట్టు మనమందరం కూడా బాధ్యత తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ, ఇంతటి ఆంజనేయ స్వామి శక్తి సంపన్నుడైనటువంటి ఆంజనేయ స్వామిని దర్శనం చేయడము, మరీ ముఖ్యంగా మీ అందరూ కూడా ఈ దేవాలయంలో తారసపడడం అనేది చాలా ఆనందంగా అనిపించింది. ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మీ అందరిపైన, మీ కుటుంబం పైన, ఈ గ్రామం పైన పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. అలా సైడ్ కొనండి, అలా సైడ్ కొనండి అమ్మ, అలాగే ఉండండి. అలా సైడ్ కొనండి.
దారి ఉంది. ఇలా దారి ఇవ్వండి. రండి 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 కృష్ణమూర్తి సార్ అక్కడ కృష్ణమూర్తి సార్ సార్